హాయ్ నమస్తే, వెల్కమ్ టు మై మీడియా. నేను మీ కేవీఆర్. ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యంగా వైసీపీకి సంబంధించి ఒక విచిత్రమైన రాజకీయ పరిస్థితి ఏర్పడింది. అదేంటంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి తర్వాత ఎవరు అంటే ఆయనకు ఏజ్ ఉంది, పోరాట స్ఫూర్తి ఉంది, బౌన్స్ బ్యాక్ అవుతారన్న నమ్మకం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజల్లో ఉన్న నేపథ్యంలో ఒకవేళ ఆయన బై మిస్టేక్, ఎందుకంటే కూటమిలో పెద్ద పెద్దలు ఉన్నారని చెప్పి ఆయన ముందుగానే అనుమానం వ్యక్తం చేస్తున్న తరుణంలో జగన్ జైలుకి వెళ్లడం ఖాయమని ఇప్పటికే టీడీపీ, జనసేనతో సహా మిగతా పక్షాలన్నీ ఊదరగొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఈ నేపథ్యంలో ఒకవేళ పాత కేసులన్నీ తిరగదోడి ఒకవేళ జగన్ జైలుకి వెళ్లాల్సి వస్తే వైఎస్ఆర్సీపీ పార్టీని నడిపేదెవరన్న చర్చ ఇప్పుడు తెర మీదకి వచ్చింది. వాస్తవానికి జగన్ 2012లో పార్టీ పెట్టినప్పటి నుంచి మొన్న దిగిపోయేదాకా తాను సుప్రీం లాగా, అంటే 1 నుంచి 100 వరకు తానే లీడర్ అన్న రేంజ్లో పార్టీని నడిపారు. అంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా క్రమశిక్షణతోనే నడిపినా కూడా ఒకవేళ అనూహ్య పరిణామాలు, అనుకోని ఘటనలు ఏమైనా జరిగితే పార్టీని లీడ్ చేసేది ఎవరన్నా చర్చ ఎప్పటి నుంచో ఉన్నదే. సో తన వారసుడిగా ఇప్పటిదాకా ఎవరిని ప్రకటించలేదు, ఎవరిని ఎంకరేజ్ కూడా చేయలేదు. మొన్నటిదాకా చూసినాం విజయసాయి రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి ఇట్లాంటి కొంతమంది లీడర్లు అంటే పార్టీలో నెంబర్ 2గా చలామణి అయ్యారు. కానీ ఈరోజు వాళ్ళు కేసులు ఎదుర్కొంటున్న సందర్భంలో ముఖ్యంగా కూటమి అధికారంలో ఉన్న కూటమి నేతలందరూ కూడా ఈ నెంబర్ 2 సజ్జల రామకృష్ణారెడ్డి అండ్ విజయసాయి రెడ్డి మీద టార్గెట్ చేసే అవకాశం ఉన్న నేపథ్యంలో ఒకవేళ వీళ్ళందరూ కనుక సరెండర్ అయితే పరిస్థితి ఏందన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇప్పుడు ఈ డిస్కషన్ అంతా ఎందుకు జరుగుతుందంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు దాకా కొన్ని వందల దాడులు చోటు చేసుకున్నాయి. వైఎస్ఆర్సీపీ సానుభూతి పరుల మీద కావచ్చు, వైఎస్ విగ్రహాల మీద కావచ్చు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాల మీద కావచ్చు, విచక్షణ కోల్పోయి మరీ పైశాచిక ఆనందాన్ని చూపించుకునే రేంజ్ లో కూటమి నేతల దాడులు ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయభ్రాంతులకు గురయ్యే పరిస్థితి. నిన్ననే వైవి సుబ్బారెడ్డి ఈ దాడులకు సంబంధించి రాష్ట్రపతికి అన్ని వీడియో ఎవిడెన్స్లను తీసుకెళ్లి ఆమె అపాయింట్మెంట్ తీసుకొని ఆమె ముందుంచిన ప్రయత్నం కూడా ఆయన చేశారు. ఈ నేపథ్యంలో ఒక రకమైన భయాందోళన, అంటే ప్రతిపక్ష పార్టీలో ఒక రకమైన భయాందోళన నెలకొంది. దేశం మొత్తం నివేరపోయేలా జరిగిన ఈ దాడులకు సంబంధించి ప్రతి ప్రాంతీయ పార్టీ నేత కూడా స్పందిస్తూ ఉన్నారు. అయితే ఒకవేళ ఇంతకుముందు చెప్పినట్టు జగన్ కనుక ఒకవేళ ఈ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ లేదంటే చంద్రబాబు నాయుడు వీళ్ళందరూ కనుక కలిసి ఆయన మీద ఉన్న పాత కేసులు అన్నింటినీ కనుక తిరగదోడితే మళ్ళీ జైలుకి రావాల్సి వస్తే పరిస్థితి ఏంటన్న చర్చ కోణంలో అసలు పార్టీలో నెంబర్ 2 ఎవరు అన్నది తేల్చుకోవాల్సిన టైము, కాలం కూడా వచ్చేసింది అనమాట. సో ఇప్పటికీ కూడా వాస్తవానికి 40% ఓటు బ్యాంకుతో తిరుగులేని స్థితిలో ఉంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ వైసీపీ. మొత్తం కూటమి మొత్తం కలిసినా 57% ఓటు షేర్ మించలేదు. అట్లాంటి పరిస్థితుల్లో అన్ని పక్షాలు కలిసినా కూడా తమ 40% ఓటు బ్యాంకును చెక్కు చెదరనివ్వలేదు. ఈ నేపథ్యంలో పార్టీని, క్యాడర్ని, తనకు వెన్నుదన్నుగా నిలిచిన వర్గాలను అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత జగన్మోహన్ రెడ్డి మీద ఉన్న నేపథ్యంలో నెంబర్ 2ను కూడా ఇప్పుడే పికప్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్పి కొంతమంది సలహా ఇస్తున్నారు. సో ఆలోచించుకో జగన్, మీ పార్టీ నెంబర్ 2 ఎవరు? లేకపోతే అంటే ఏకస్వామ్య వ్యవస్థగా నడిపిస్తే మాత్రం పార్టీ కుప్పకూలడం ఖాయం, చరిత్రలో కనుమరుగడం ఖాయం అని కూడా సలహా ఇస్తున్నారు. సో మరి దీని మీద వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎట్లాంటి చర్యలు తీసుకుంటారు? పార్టీ ప్రక్షాళనకు సంబంధించి ఇప్పటికే విస్తృతంగా జిల్లాల వారీగా నాయకులను పిలిపించుకొని తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో మాట్లాడుతూ వస్తున్నారు. ఇవాళ కూడా ఎమ్మెల్సీ నేతలతో ఒక మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. దాంతో కార్యకర్తలను అందరినీ కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉందని చెప్పి ఆయన దిశానిర్దేశం చేసినట్టు తెలిసింది. అలాగే ఈవీఎంల మీద దేశవ్యాప్తంగా దుమారం రేగుతున్న తరుణంలో న్యాయ పోరాటానికి సిద్ధం కావాలి, మొత్తం ప్రజలందరూ ఏకం చేయాలని చెప్పి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినట్టు తెలిసింది. సో మొత్తం మీద పార్టీ ప్రక్షాళనకు సంబంధించి 2వ రోజు నుంచే వైఎస్ జగన్మోహన్ రెడ్డి చర్యలు తీసుకోవడం ముఖ్యంగా అభినందనీయం. ఎందుకంటే మాలాంటి వాళ్ళం ఏం చెప్తామంటే ఎప్పుడైనా సరే ప్రజాస్వామ్యంలో అధికార పార్టీకి ఇంత అవుట్ రైట్ మెజారిటీ ఉన్నా కానీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో పాలన సాగిస్తే ఓకే, అలా కాదని ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఇచ్చారు కదా అని చెప్పి అరాచకాలు, దాడులు ఇట్లాంటి వాటికి దిగితే ఖచ్చితంగా ఒక సామెత చెప్తారు కదా, అణచివేత అధికమైతే తిరుగుబాటు తీవ్రమవుతుందని. అట్లనే ప్రజల నుంచే తిరుగుబాట్లు వచ్చే అవకాశం ఉంటుంది. ఆ తిరుగుబాటు చూపించడానికి ఒక బలమైన ప్రతిపక్షం కూడా అవసరం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రతిపక్షంగా బలోపేతం కావాల్సిన అవసరం ఉంది. అలాగే పార్టీని కూడా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని విజ్ఞప్తి చేస్తూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.